హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను రాఖీకి మహాభారతానికి ఉన్న సంబంధం ఏంటిదో చెప్తాను. అలాగే ద్రౌపది వస్త్రాభరణం జరిగేటప్పుడు అక్కడికి శ్రీకృష్ణుడు ఎందుకు వస్తాడో కూడా చెప్తాను. ఈ వీడియో మొత్తం చూసే ముందు కృష్ణుడు అంటే మీకు ఇష్టం ఉంటే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ లో కృష్ణుడికి ఎన్ని పేర్లు ఉన్నాయో తెలిస్తే కామెంట్ చేయండి. శ్రీకృష్ణుడి మేనత్త పేరు శ్రీతూదేవి. తనకి ఒక భయంకరమైన రూపం ఉన్న బాబు పుడతాడు. ఆ బాబు పేరు శశిపాలకుడు. ఆ బాబు ఎవరు ఎత్తుకున్నప్పుడు అందంగా మారిపోతాడో వాళ్ళ చేతిలో చనిపోతాడని అక్షయవాణి చెప్తుంది. ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళ చేతిలో బాబుని పెడుతుంది శృతిదేవి. అలా కృష్ణుడు వచ్చినప్పుడు ఆ బాబుని ఎత్తుకుంటాడు. వెంటనే ఆ బాబు అందంగా మారిపోతాడు. అంటే కృష్ణుడి చేతులు ఆ బాబు చనిపోతాడని ఉంది. అప్పుడు శృతిదేవి నా బాబుని ఏం చెయ్యొద్దు అని మాట తీసుకుంటుంది కృష్ణుడి దగ్గర. అప్పుడు కృష్ణుడు 100 తప్పుల వరకు ఏం చెయ్యను అని మాట ఇస్తాడు. శృతిదేవి కూడా బాబుని మంచి మార్గంలో పెంచుతుంది. కానీ శశిపాలకుడు అలా పెరగడు. పెరిగి పెద్దయ్యే రోజు అయ్యాక ఎన్నో తప్పులు చేస్తాడు. అప్పటికి 99 తప్పులు చేసి శశిపాలకుడు ఇంకొక తప్పు చేస్తే చచ్చిపోవటానికి సిద్ధంగా ఉంటాడు. అప్పుడు ధర్మరాజు ఒక యాగం చేసి ఆ యాగం తాలూకా ఆహార తాంబూలాన్ని శ్రీకృష్ణుడికి ఇవ్వాలని ఆ సభకి కృష్ణుడిని పిలుస్తాడు. ఆ సభలోకి శశిపాలకుడు కూడా ఉంటాడు. సభ జరుగుతున్నప్పుడు శశిపాలకుడు లేచి ఇక్కడ ఎంతమంది ఉండగా ఒక ఆడదాన్ని చంపిన కృష్ణుడికి ఆహార తాంబూలం ఇస్తారా అని గొడవ పడతాడు. నిజానికి కృష్ణుడు చంపింది ఒక ఆడ రాక్షసిని. శశిపాలకుడు రుక్మిణిని పెళ్లి చేసుకుందామని అనుకుంటాడు. కానీ రుక్మిణి కృష్ణుడిని కోరుకుంటుంది. కృష్ణుడు పెళ్లి చేసుకుంటాడు. కోపం కూడా శశిపాలకుడిలో ఉంటుంది. కృష్ణుడిని ఇష్టం వచ్చినట్టు తిట్టడం మొదలు పెడతాడు. 100 తప్పులు పూర్తి అవ్వటంతో కృష్ణుడు సుదర్శన చక్రాన్ని వదులుతాడు. శశిపాలకుడు తల తెంపేస్తాడు. సుదర్శన చక్రం వదిలేటప్పుడు కృష్ణుడి వేలు తెగుతుంది. వెంటనే ద్రౌపది తన చీరని చింపి కృష్ణుడికి వేలుకి కడుతుంది. అప్పుడు కృష్ణుడు ఒక చెల్లిగా నా బాధ తీర్చావు. నేను ఒక అన్నగా నీకు అవసరం ఉన్నప్పుడు తలుచుకో. ఎక్కడ ఉన్నా నీకు తోడుగా ఉంటాను అంటాడు. నిండు సభలో తన చీర లాగుతున్నప్పుడు సాయం కోసం కృష్ణుడి తలుచుకుంటుంది. వెంటనే కృష్ణుడు వచ్చి తన మానాన్ని కాపాడుతాడు. కృష్ణుడి బాధ తగ్గించడానికి ద్రౌపది కట్టిన చీర ఇప్పుడు రాఖీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.